హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ కన్జ్యూమర్ యాక్ట్. కన్జ్యూమర్ యాక్ట్ 1986లో అమల్లోకి వచ్చింది. కన్జ్యూమర్ అంటే వినియోగదారునికి జరిగే నష్టాల గురించి కేసు ఫైల్ చేసుకోవడానికి ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో కన్జ్యూమర్ ఫోరం కోర్ట్ అనేది ఉంటుంది. మనం నష్టపోయిన కన్జ్యూమర్ ఏదైనా వస్తువు కొని నష్టపోయిన వాటిని అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే 5 lakhs నుంచి 25 lakhs వరకు నష్టం వాటిల్లే పరిస్థితుల్లో మనం ఆ కేసుని డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ 1 కోటి విలువ వరకు నష్టం జరిగే సమస్యలకి మనం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. అక్కడ విచారణ జరిగి మనకు న్యాయం తొందరగా జరుగుతుంది. సో ఇంకా వినియోగదారునికి ఉండాల్సిన హక్కులు ఏంటి, అవి ఫస్ట్ మనం తెలుసుకుంటేనే మనకి జరిగే అన్యాయాల గురించి కూడా తెలుస్తుంది. భద్రత హక్కు. ఫస్ట్ భద్రత హక్కు అంటే మన ఆస్తులకు కానీ మన ప్రాణానికి కానీ ఏదైనా నష్టం జరిగే సిచ్యువేషన్స్లో దాని నుండి రక్షణ పొందగలిగే హక్కుని భద్రత హక్కు అంటారు. సమాచార హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంటే మనం ఏదైనా ఒక సమాచారం సేకరించడానికి ఒక ఆఫీస్కి కానీ ఏదైనా కంపెనీకి కానీ వెళ్తే మనకు అక్కడ విషయం అడిగితే చెప్పరు. సో మనకంటూ ఈ రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం గట్టిగా మాట్లాడి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉండే హక్కు అని వాళ్ళకి వివరించినప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వాళ్ళు ఇస్తారు. ఆ సమాచారాన్ని మనం తీసుకోవడానికి వీలవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎంపిక చేసుకునే హక్కు. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాము, ఒక వస్తువు మనకంటూ ఒక ఇష్టం అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ ఐటెం కావాలి అనుకుంటే నేను ఐటెంని కొనడానికి షాప్కి వెళ్తాను. సో ఆ షాప్ ఓనర్ ఏంటంటే ఇది బాగుంటుంది, ఇది తీసుకోండి, ఇది బాగుంటుంది, ఇది తీసుకోండి అని 2-3 రకాలుగా చెప్తూ ఉంటారు. సో అది కాకుండా మనకి నచ్చిన ఐటెంని మనం సెలెక్ట్ చేసుకునే రైట్స్ అనేది మనకున్నది అనేది వినియోగదారుడు తెలుసుకోవాలి. అప్పుడే వినియోగదారుడు ఈ ఎంపిక చేసుకునే హక్కును వినియోగించుకున్న వాళ్ళు అవుతారు. ఇంకొకటి ఏంటంటే నష్టపరిహారం పొందే హక్కు. పరిహారం పొందే హక్కు అంటే మనం ఒక వస్తువును కొన్నప్పుడు ఒక 1 year గ్యారంటీ ఇచ్చి డబ్బులు ఇచ్చి మనం పే చేసి ఆ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఒక 1 monthకి 2 monthsకి ఆ వస్తువు పాడైపోయింది అనుకో, సో దాన్ని మనం కన్జ్యూమర్ ఫోరం కోర్టులో మనం కేసు ఫైల్ చేసి మనం నష్టపోయిన దానికి పరిహారం పొందే హక్కు. సో దాన్ని నష్టపరిహారం పొందే హక్కు అంటారు. ఆ కోర్టులో ఇట్లాంటి వస్తువులకి కావాల్సిన నష్టపోయిన కేసెస్ని మనం ఫైల్ చేయడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వినియోగదారుడు విన్నవించుకునే హక్కు. అంటే మనకు ఎట్లాంటి ఐటమ్స్ కావాలి అనేది ఒక షాప్ ఓనర్కి మనం తెలియజేయాలి. వాళ్ళకు సానుకూలంగా వివరించేలాగా మనం వాళ్ళకి చెప్పగలిగితే, సో ఆ ఐటమ్స్ని చెప్పి తీసుకోగలిగితే మనం ఆ హక్కుని వినియోగించుకున్న వాళ్ళం అవుతాం. ఇంకొకటి ఏంటంటే వినియోగదారునికి ప్రాథమిక అవసరాలను పొందే హక్కు, ఆరోగ్యకరమైన పరిసరాలు పొందే హక్కు. ఈ 2 హక్కుల్ని కూడా పొందే రైట్స్ ఉంటాయని ఫస్ట్ వినియోగదారుడు తెలుసుకోవాలి. సో వినియోగదారుడికి హక్కులు ఏమేమి ఉన్నాయని తెలుసుకోగలిగినప్పుడే వాళ్ళు నష్టపోకుండా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ కన్జ్యూమర్ ఫోరం కోర్టులో మెయిన్ ఎవిడెన్స్ ఏంటంటే వినియోగదారుడు ఏ ఒక్క 1 rupee వస్తువు కొన్నా కూడా రిసిప్ట్ తీసుకోవాలి. ఆ షాప్ ఓనర్ దగ్గర నుంచి ఆ షాప్ పేరు మీదుగా బిల్ రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ని మనం తీసుకున్నప్పుడే అది ఎవిడెన్స్ కింద యూజ్ అవుతుంది. సో మనం ఆ ఎవిడెన్స్ మన దగ్గర ఉంటే మనం కన్జ్యూమర్ ఫోరం కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది. మనం నష్టపోయిన దాన్ని తిరిగి పొందడానికి ఉంటుంది. నష్టపరిహారం కూడా మనకు వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ కంప్లీటెడ్. ఇంకా వేరే టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.